తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు రెండు కళ్ళుగా బోనాలు బతుకమ్మ అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రెండు తెలంగాణలో పెద్ద పండుగలు. అందులో ప్రధానమైనది బతుకమ్మ. హిందువుల భక్తి విశ్వాసాలు చెట్టు పుట్టలలో కూడా నెలకొని ఉంటాయి. బతుకమ్మ మాత్రం మరెంతో ప్రత్యేకమైనది, ఇంకా చెప్పాలంటే విభిన్నమైనది. పువ్వులనే దేవతగా పూజించే సంస్కృతి ప్రపంచంలో ఒక్క తెలంగాణలో తప్ప మరెక్కడా ఉండదు. తీరొక్క పూలతో ఎంతో వేడుకగా, మరెంతో పవిత్రంగా బతుకమ్మను కొలుస్తారు. రంగురంగుల పూలతో మేరు పర్వతంలా బతుకమ్మను పేర్చి అందంగా అలంకరించి, మహిళలు యువతులు అందమైన వస్త్రాలు ధరించి, చేతులకు రంగురంగుల గాజులను ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఇది పండుగ శోభకు అద్భుతమైన వన్నెలద్దుతుంది. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ అనేలా ప్రతి ఇంట్లో, అలాగే వాడవాడలా బతుకమ్మ సంబురాలు నేత్ర పర్వంలా ఉంటాయి. మొత్తం భారతదేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తుంది. అంతటి ఘనమైన సంస్కృతి సంప్రదాయాన్ని సొంతం చేసుకుంది తెలంగాణ. బొడ్డెమ్మతో మొదలు పెడితే ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులో లేదా నదీ ప్రవాహంలో వినాయకుడిని నిమజ్జనం చేసినట్టు బతుకమ్మలను కూడా నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఇదొక్కటే కాదు, ప్రతి బతుకమ్మ పాట తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రతి పాట మనస్సును తాకుతుంది. తెలంగాణ అస్తిత్వమంతా బతుకమ్మలోనే దర్శనమిస్తుంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను ఎన్నో శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతకవమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనక ఉండే మర్మం ఇదే. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించే కాలంలో వారి దగ్గర వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు జరిగిన యుద్ధంలో ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడ ప్రసిద్ధి చెందినది రాజరాజేశ్వర ఆలయం. ఎవరైనా ఆపదల్లో ఉంటే వారికి రాజరాజేశ్వర అండగా ఉంటాడని అప్పటి ప్రజలు ప్రగాఢంగా విశ్వసించేవారు. ప్రజలే కాదు, చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరకు భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడాడని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళనే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యాశ్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించారు. ఆ విజయానికి ప్రతీకగా, జ్ఞాపకంగా రాజేశ్వర ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి జ్ఞాపకంగా బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలా శాసనాల్లో చోళరాజులు చెప్పారు.
ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యత చూడవచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనస్సు కలచివేసింది. బృహదమ్మ అంటే పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి తెలంగాణ ప్రజలు బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు. అలా తెలంగాణలో బతుకమ్మ ఆవిర్భావం వెనుక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. అలా అప్పటి నుంచి ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. ఇది పురాతనమైన ప్రసిద్ధమైన పండుగ. అంతేకాదు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు యువతులు పాల్గొంటారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. 4వ రోజు నానే బియ్యం బతుకమ్మ. అంటే నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమీ సమర్పించరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యపిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఇలా 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో వేడుకగా జరుపుకునే తెలంగాణ అస్తిత్వపు పండుగ బతుకమ్మ. ఈ శుభ సందర్భంగా అందరికీ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు సిద్ధించాలని కోరుకుందాం. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.